నౌ పాయింట్ నెంబర్ 4, మోస్ట్ స్పైసీ సబ్జెక్ట్, మోస్ట్ హాట్ సబ్జెక్టు జగన్ గారు హ్యూమరస్గా అన్న మావిగన్ ఇది. ఆ మావిగన్ అన్న తర్వాత జరిగిన ఎపిసోడ్లు, జరిగిన రచ్చ 1 వీక్ అసలు మొత్తం సోషల్ మీడియా ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటప్పటికి అసలు తల తిరిగింది. దాని గురించి నేను ఇప్పుడు చెప్పే అనాలిసిస్ చూస్తే కనుక ఇంకా అసలు దాని గురించి మీరు 1 సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేసుకోరు. చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇంకా మనకి తిరుగులేదనే ఉద్దేశంగా మీరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. 110 కిలోమీటర్లు హైవేకి 2 పక్కల ల్యాండ్స్ తీసుకుని చక్కగా డెవలప్ చేసుకుంటే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. బెంచ్ సర్కిల్ టు కాంకిపాడు ఎంతమంది వెళ్ళారు ఈ మాట్లాడే వాళ్ళలో? మీకు కనీసం ఎంత తక్కువలో అయినా కానీ 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది ఆ చిన్న స్ట్రెచ్. ఓకే, అక్కడి నుంచి మీరు మచిలీపట్నం మళ్ళీ వెళ్ళాలంటే ఇంకొక అరగంట వేసుకోండి, గంట వేసుకోండి. మళ్ళీ అక్కడి నుంచి మీరు గుంటూరు వెళ్ళడానికి 50 నిమిషాలు వేసుకోండి. తర్వాత మీరు చెప్పే ఉద్దేశంలో 2 గంటలు ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ట్రావెల్ చేస్తే చేసేంత క్యాపిటల్ తయారు చేయాలంటున్నారు. దట్స్ ఓకే ఒక సైడ్. సెకండ్, నేషనల్ హైవేకి చక్కగా ఈ హైవేకి చుట్టూ 2 పక్కల ల్యాండ్స్ తీసుకుని డెవలప్ చేస్తే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది రాజధాని పరిధి మొత్తం క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. దాంట్లో ఏమేమి ఉన్నాయి? విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, జగ్గైపేట విజయవాడ 90 కిలోమీటర్స్. ఓకే, విజయవాడ టు గుంటూరు 50, 140 కిలోమీటర్లు గ్రాండ్గా రాజధాని డెవలప్ చేయొచ్చు. వై 110, 140. తర్వాత ఈ హైవేకి 2 పక్కల ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ హైవే పక్కన ల్యాండ్స్ ఎవరికి కొంటారు మీరు? మీకు ఏమన్నా ఈ మాట్లాడే వాళ్ళకి అవగాహన ఉందా? ఎంత అవుతుంది ల్యాండ్ ఎక్వైరీ చేసుకోవడానికి? అన్ని చోట్ల ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంత డబ్బులు? అమరావతి సెల్ఫ్ సస్టైన్, కానీ ఇక్కడ అది కాదే. మీరు డబ్బులు పెట్టి కొనాలి. కనీసం 10 కోట్లైనా అవుతుంది మీకు హైవే పక్కన ఏమైనా ల్యాండ్ కొనాలంటే. ఎంత కాదన్నా కానీ 5 కోట్లు వేసుకోండి. మీరు ఎన్ని ఎక్వైరీ చేస్తారు? 10,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి రాజధాని కట్టేయచ్చు అని అంటున్నారు. 10,000 కోట్లకి మీకు ల్యాండ్ ఎక్విజిషన్కి మీకు డబ్బులు సరిపోవు. మీరు మహా అయితే 5 కోట్లు వేసుకోండి, 200 ఎకరాలు ఎక్వైరీ చేస్తారు. ఎక్కడెక్కడ చేస్తారు? ఎలాంగ్ ద హైవే చేస్తారు. ఓకే, చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీదే కరెక్ట్ అనుకుందాం, చేశారు. చేసిన తర్వాత మీరేం చేస్తారు? కనీసం గవర్నమెంట్కి 100 డిపార్ట్మెంట్ల పైనే ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇదే పాలసీ, ఎందుకంటే పొలిటీషియన్ పాలసీ ఏముంటుంది? అన్ని ప్రాంతాలకి సమాన న్యాయం. అంటే 4 డిపార్ట్మెంట్లు గుంటూరులో పెట్టుకోండి, 5 విజయవాడలో పెట్టుకోండి. మళ్ళీ ఉయ్యూరు వాళ్ళు వస్తారు మధ్యలో, మేమన్నా తక్కువ వాళ్ళు అంటారు. ఉయ్యూరులో ఒక 4 డిపార్ట్మెంట్లు, అదొక ఫేవర్ లాగా ఇస్తారు. ఆ తర్వాత ఎవరో వస్తారు, మన కాజా దగ్గర, నున్న దగ్గర ఉంటారు, మా సంగతి ఏంటంటారు. సో ఈ దారి పొడుగుట 110 కిలోమీటర్లు మీరు ఒక 5 డిపార్ట్మెంట్లు పనిచేయండి. ఏదో యాజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్ లాగా పనిచేయండి. ఏమవుతుంది? డ్రామాటిక్గా ఆలోచించండి. గుంటూరులో మీరు సపోజ్ మచిలీపట్నంలో బయలుదేరతారు. ఓకే, ఒక డిపార్ట్మెంట్కి వెళ్తారు. ఆ తర్వాత ఫైలు విజయవాడ ఆఫీస్కి వెళ్ళింది అంటారు. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్, లేకపోతే వాళ్ళ హైయర్ ఆఫీస్ ఎక్కడో ఉంటుంది. మీరు విజయవాడ పని కట్టుకుని అట్లా ట్రాఫిక్లో పొలవమని చెప్పి 2 గంటలు స్పెండ్ చేసి వెళ్తారు. ఓకే, 2 గంటలు మీరు స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైల్ ఇంకా రాలేదంటే, లేకపోతే మళ్ళీ గుంటూరు పంపించామండి అక్కడికి వెళ్ళండి అంటారు. మీరు పని కట్టుకుని భోజనం చేసి ఎక్కడో తిప్పలు పడి గుంటూరు వెళ్తారు. గుంటూరు వెళ్ళిన తర్వాత ఆ సార్ దొరకకపోవచ్చు, ఆ ఫైల్ ఇంకా రాలేదనొచ్చు, లేకపోతే మీరు మళ్ళీ రేపు రండి అంటే మీరు ఏం చేస్తారు? గుంటూరులో లాడ్జ్ తీసుకుని, హోటల్ తీసుకుని రూమ్లో ఉండి నెక్స్ట్ డే మీరు మచిలీపట్నం వెళ్తారా మళ్ళీ? అసలు మీరు ఇట్లా డ్రామాటిక్గా ఆలోచించుకుంటే కళ్ళు. తర్వాత నేషనల్ హైవే ఎవరన్నా ట్రావెల్ చేసిన వాళ్ళకి అసలు ఈ మాట్లాడేవాళ్ళు ఏది స్టేట్ కాదు, నైబర్ స్టేట్స్ మేధావులు కూడా మన గురించి మాట్లాడుతున్నారు. బందర్ కాలువ ఒక సైడు, రవీస్ కాలువ ఒక సైడు, బకింగ్హామ్ కెనాల్ ఒక సైడు, మొత్తం కెనాల్స్ ఉన్నాయి హైవేకి పక్కన. అంటే దాని అర్థం ఏంటి? మీరు 100 బ్రిడ్జులు కట్టేస్తారా? అంటే అక్కడి నుంచి గుంటూరు, మచిలీపట్నం నుంచి గుంటూరు 100 బ్రిడ్జులు వేయండి. 100 బ్రిడ్జులు వేసిన తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సందులు గొందుల్లో జనాలు తిప్పలు పడి పార్క్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ 2 ఆఫీస్కి వెళ్ళండి, 3 ఆఫీస్కి వెళ్ళండి. ఈ లోపల ఇట్ విల్ బికమ్, మీరు కూకట్పల్లి ఇప్పుడు చూస్తారు కదా, హైదరాబాద్ వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అమీర్పేట చూడండి ట్రాఫిక్. అదే సీను 110 కిలోమీటర్లు అదే తయారవుతుంది. మీరు అట్లా బతకదలుచుకున్నారా? ఆ 110లో పొల్యూషన్లో, నాయిస్లో ప్రజలు ఇరిటేట్ అయ్యి, ఇది ఎంత హ్యూమరస్గా నేను చెప్పాను. ఏది బ్రేక్ఫాస్ట్ మచిలీపట్నంలో చేసి, లంచ్ విజయవాడలో చేసి, డిన్నర్ గుంటూరులో చేసి, లాడ్జ్లో ఉండి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి పని అవ్వకపోతే అని చెప్పాను కదా, దాన్ని రివర్స్, దాన్ని మన సినిమా స్టైల్ సీన్ రివర్స్.
అదే అమరావతికి రండి. అమరావతిలో ఏంటి ఇంతకుముందు అప్డేట్స్లో చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ నేను ఇప్పుడు లేటెస్ట్ ఐ రిలీజ్ మీది వస్తుంది మీ ముందుకి. అది చూసిన తర్వాత అసలు ఇంక మీరు దేని గురించి పట్టించుకోరు. అదేంటి, దాని ఉద్దేశం ఏంటి? అమరావతిలో గవర్నమెంట్ ఆఫీసులు, జిఏడి టవర్స్ అన్నీ ఒక ప్లేసు, అసెంబ్లీ, హైకోర్టు, ఆల్ నాట్ ఓన్లీ ఆఫీసెస్, ఆల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఎన్జిఓస్, నాన్ ఎన్జిఓస్, ఐఏఎస్, ఐపీఎస్, టోటల్ స్టాఫ్, రెసిడెన్సెస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రేడియస్ డిస్టెన్స్. సో మీరు ఒక పనికి వెళ్తే కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఎనీవేర్ టు ఎనీవేర్ మీ ఏ ఫైల్ ఎక్కడికి వెళ్ళినా కానీ నాట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్, 15 minutes. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 4 టవర్లు, మీరు మహా అయితే ఒక స్కై బ్రిడ్జ్ నుంచి ఇంకో స్కై బ్రిడ్జ్ దాటుకుని వెళ్తారు. ఓకే. అండ్ మీరు రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసినా ఎట్లా చేస్తున్నారు? 50 మీటర్ల రోడ్లు, 75 మీటర్ల రోడ్లు, నాట్ లైక్ దిస్ 30 feet రోడ్లు, ట్రాఫిక్ తిట్టుకుంటే జనాలను వెళ్ళటం కాదు. సో మీరు అది ఊహించుకోండి, ఇది ఊహించుకోండి.